మీరు జ్ఞాపకం చేసుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవాని స్తోత్రం నైనా. అయా నీ కుమారుడు ఇది నిమిత్తార్థమై ప్రయాసపడుతున్నాడు మీకు తెలుస్తున్న దేవానికి స్తోత్రమునైనా. ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చున్నాడు దేవానికి స్తోత్రమునైనా. అయా నీ బిడ్డ పక్షాన్ని మీరున్నాడు దేవానికి స్తోత్రమునైనా. ఇచ్చే దేవుడు అయి ఉన్నావు దేవానికి స్తోత్రమునైనా. నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాము దేవానికి స్తోత్రమునైనా. నీ మధ్యలో నా ప్రభా నాయన మొదట నీ కృప ఉండాలి, తర్వాత మనుషుల దయ ఉండాలి దేవానికి స్తోత్రమునైనా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రమునైనా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించండి దేవానికి స్తోత్రమునైనా. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రమునైనా. మంచి విజయం, మంచి మెజార్టీ తోటి నీ కుమారుడు నా ప్రభా విజయం సాధించే కృపను మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. ఆమేన్. పరిశుద్ధుడా మాట్లాడే దేవానికి స్తోత్రమునైనా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రమునైనా. ఈ కార్యకర్తలు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు దేవానికి స్తోత్రమునైనా. వారి ప్రయాసం వ్యర్థము కాకుండా నా ప్రభా తగిన ఫలితము దయచేయమడుతున్నాను దేవానికి స్తోత్రమునైనా. ఈ ఎండ వేడుకలు తట్టుకుంటే నీ శక్తిని దయచేయండి దేవా, నీ బలమని దయచేయండి దేవా. ఎండలు అధికముగా ఉంటుండగా ఎండలు మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవానికి స్తోత్రమునైనా. ప్రతి ఒక్క బిడ్డ ఆరోగ్యవంతంగా ముందుకు పోవటం నీ కృపను దయచేయండి దేవానికి స్తోత్రమునైనా. అవి ఎక్కడ చేయండి ప్రతి ఒక్క బిడ్డలు, ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క అధికారులు మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. కార్యకర్తలు మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవానికి స్తోత్రమునైనా. ప్రతి ఒక్క అడుగులో మీరుండి మీరు విజయాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. ఇక్కడ చేరిన మా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంతా నీ కొరకు ప్రార్థిస్తున్నావు, నీ కుమారు కొరకు ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రమునైనా. అయ్యా ఇదిగో నీ కుమారుని మీకు జ్ఞాపకం చేసుకోమని, విజయాన్ని దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో గుర్తెరిగి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.